హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. ఈరోజు వడ్డానం కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. వడ్డానమ్స్ అయితే పుట్టిన పిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్కి తీసుకుంటుంటారు 21 డేస్ అప్పుడు. సో మనకి బేబీస్ నుంచి కంప్లీట్ పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ ఆల్ ప్యాటర్న్స్ ఉంటాయండి. అండ్ కొందరు ఏంటంటే అకార్డింగ్లీ కస్టమైజ్, బికాస్ పెద్ద సైజ్ తీసుకున్న బెల్ట్ అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది, చిన్నది తీసుకున్న పట్టి పట్టనట్టు ఉంటుంది. కాబట్టి చాలామంది అకార్డింగ్ వాళ్ళ నడుము సైజ్తో కంప్లీట్ కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. సో మీకు కూడా అలా కస్టమైజ్డ్గా చేయించుకోవచ్చు. నేను జస్ట్ మన దగ్గర ఉన్న ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్లో డిఫరెంట్ వడ్డానమ్స్ ఉంటాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ స్టోర్ విజిట్ చేయండి. ఈ రోజు కలెక్షన్ అంతా కూడా జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ మీ అందరికీ ఐడియా ఉంది అని అనుకుంటున్నాను. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి స్టోర్. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కింద డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ నంబర్స్ లేదా లొకేషన్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది గూగుల్ మ్యాప్ లింక్తో సహా. అలా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ నెంబర్ పైన కాల్ చేసినా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వడ్డానం కలెక్షన్ అన్నాను కదా, వడ్డానం మన దగ్గర అంటే చిన్న పిల్లల నుంచి ఫ్రీ సైజ్ వరకు అన్నీ ఉంటాయండి. మీరు కనుక కస్టమైజ్డ్గా అంటే మాకు కరెక్ట్గా కావాలి అనుకుంటే మీరు వచ్చి మీకు ఎంత సైజులో కావాలో అలా కూడా చేయించుకోవచ్చు. ఇదైతే కిడ్స్ వడ్డానం చూపిస్తున్నాను. సింపుల్గా చాలా బాగుంది కిడ్స్ వడ్డానం. బెల్ట్ చూడండి, పైన మనకి ఇలా కావింగ్ వచ్చింది అనమాట. అంటే ఇట్లా ప్లెయిన్ స్ట్రైట్గా కాకుండా ఇలా స్కాలోప్ లాగా కావింగ్ వచ్చింది, కింద మాత్రం స్ట్రైట్గా వచ్చింది. వీటిపైన అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ కావింగ్, మెయిన్ పెండెంట్ లాగా వచ్చింది చూసారా. ఇది మాత్రం మధ్యలో గ్రీన్ స్టోన్, ఫ్లోరల్స్, క్రీపర్స్ అంతా కూడా కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి, రెడ్, గ్రీన్ అండ్ అలాగే సీజర్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 105 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ వడ్డానం చూస్తున్నారు కదా, ఇది ఫ్రీ సైజ్ అండి పెద్దవాళ్ళకి. పైన వైపున చూడండి, ఇలా ఇందాక చూపించాను కదా స్కాలోప్ లాగా స్ట్రైట్ బార్డర్ కాకుండా ఇలా మంచి స్కాలోప్ లాగా లీఫీ ప్యాటర్న్ కటింగ్ వచ్చేసింది. కింద కూడా అలాగే ఉంటుంది. అండ్ మధ్యలో చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పీకాక్స్. ఇక్కడ కూడా మెయిన్గా కూడా మధ్యలో చిన్న గ్రీన్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్, పీకాక్స్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. అండ్ మీరు బెల్ట్ పైన కూడా చూడొచ్చు, బెల్ట్ కూడా ప్లెయిన్గా లేదు, బెల్ట్ పైన కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది. సో ఇవి చాలా క్లాసీగా ఉంటుందండి, హెవీ లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా బ్రైడ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 172 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 155 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ వడ్డానం చూస్తున్నారు కదండి, కుందన్ వడ్డానం. అంతా కూడా స్కాలోప్ ప్యాటర్న్ అటు ఇటు, మధ్యలో మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. స్టార్ లాగా ఇచ్చి చుట్టూ చక్రం లాగా ఇచ్చారు. కుందన్ ప్యాటర్న్ అటు ఇటు పీకాక్స్ వచ్చేసి వాటిలో కూడా కుందన్స్ వచ్చాయి. బెల్ట్ పైన కూడా ప్లెయిన్గా లేకుండా వాటిపైన కూడా కావింగ్ అనేది వచ్చేసింది పీకాక్ స్టైల్తో. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 184, నెట్ వెయిట్ వచ్చేసి 164 గ్రామ్స్ పడుతుంది. ఇలాంటి వడ్డానమ్స్ చాలా ఉంటాయండి. అంటే కొందరు అష్టలక్ష్ముల్లో చూస్తుంటారు, కుందన్లో చూస్తారు, మొజోనైట్స్లో చూస్తారు. ప్లెయిన్ వడ్డానం తీసుకొని డిఫరెంట్ పెండెంట్స్ కావాలన్నా అలా కూడా చేపించుకోవచ్చు. సో 3D స్టైల్ వడ్డానం అండి, బికాస్ మనకి వడ్డానంలో ఫస్ట్ కింద ఒక సీజర్ లైన్ వచ్చేసింది, పైనేమో స్కాలోప్ లాగా వచ్చేసింది. అంటే అంత కట్ వర్క్ స్టైల్తో ప్రతి అవుట్లైన్ సీజర్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం చూడండి రామ్ పరివార్ స్టైల్ వచ్చేసి అది 3D కాన్సెప్ట్లా చిన్న గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి రామ్ పరివార్ కాన్సెప్ట్ ఇచ్చారు. చుట్టూ అలంకరణ అయితే ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, పీకాక్స్ ఎంత బాగా వచ్చాయో, స్టోన్స్, మ్యాంగోస్తో చాలా బాగుంది. ఇవి మాత్రం 3D కాన్సెప్ట్లో పైకి ఎలివేట్ అవుతున్నాయి. మిగిలిందంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ లాగా సీజర్స్తో వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 250 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 228 గ్రామ్స్ పడుతుంది. వడ్డానం బెల్ట్ కూడా మీకు ఇంక్లూడెడ్ అయి చెప్తున్నాను. మీకు వడ్డానం బెల్ట్ మాకు వద్దు, ఓన్లీ ఈ ఫ్రంట్ బిల్ల, హిప్ బెల్ట్, బిల్ల మాత్రమే కావాలి అనుకుంటే మీరు అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇప్పుడు నార్మల్ వడ్డానంతో వెళ్ళిపోతుంటారు, ఫ్రంట్ది మాత్రం గోల్డ్లో తీసుకొని. అలా మీకు ఏదైనా కావాలి, బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. జస్ట్ వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇది వచ్చేసి వన్ మోర్ హెవీ ప్యాటర్న్. బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. బ్రైడ్స్ అయినా కాదండి, ఎవరైనా కానీ అంటే వడ్డానం బాగా హైలైట్ చేయాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మధ్యలో అమ్మవారు, అటు ఇటు అమ్మవారు, ఎలిఫెంట్స్ వచ్చాయి, పీకాక్స్ ఉన్నాయి. కంప్లీట్ కుందన్స్ అండి, మీకు అక్కడక్కడ కుందన్స్, పైన అంతా కూడా కుందన్సే పీకాక్స్తో, కిందంతా కూడా కుందన్స్. ఈ కట్ వర్క్ డిఫరెంట్గా ఉంది చూస్తుంటే, మీకు చాలా మంచి కావింగ్ అండి ఇది. డాంగ్లర్స్లో పర్ల్ బాల్స్ ఉన్నాయి, గ్రీన్ బీట్స్ ఉన్నాయి చిన్నవి. బెల్ట్ కూడా చాలా అంటే
కొన్ని బెల్ట్ చాలా సన్నగా అట్లా వస్తూ ఉంటాయి కదా, అంటే బడ్జెట్లో వెళ్ళిపోవాలని. కానీ దీని బెల్ట్ కూడా చాలా హెవీగా, వాటిపైన కార్వింగ్ కూడా చాలా స్పష్టంగా బాగుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తాను, చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 237 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 217 గ్రామ్స్ పడుతుంది. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదా, ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్స్ అంటే మనం ప్లెయిన్ వడ్డానం, ప్లెయిన్ అంటే ప్లెయిన్గా లేదు, దీనిపైన అంతా పీకాక్ ఫ్లోరల్ కార్వింగ్ వచ్చేసింది, కానీ డిటాచబుల్ పెండెంట్స్ అనమాట. మీరు ఇదే ప్యాటర్న్కి ఒక్కటి ఇలా తీసుకొని ఇలా నక్షి పెండెంట్ పెట్టుకోవచ్చు, విక్టోరియన్ పెండెంట్ పెట్టుకోవచ్చు, మొజునైట్ పెండెంట్ పెట్టుకోవచ్చు. మనం ఏదైతే హారం వేసుకుంటున్నామో అట్లాంటిది మన దగ్గర పెండెంట్ ఉందంటే అలా పెట్టుకున్నారంటే సెట్కి సెట్ లాగా ఉంటుందన్నమాట. ఈ మెయిన్ పెండెంట్ చూడండి, అమ్మవారు నక్షి స్టైల్లో పీకాక్స్ వచ్చాయి, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఏమో అంత స్టోన్స్ వచ్చేసింది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ ఉన్నాయి, గోల్డెన్ బాల్స్ ఉన్నాయి. పర్ల్ బాల్ వచ్చిన దగ్గర పైన గోల్డెన్ బాల్స్ వచ్చాయి చిన్న చిన్నగా, అదే గోల్డెన్ బాల్స్ ఉన్న దగ్గర పైన చిన్న చిన్నగా పర్ల్ బాల్స్ ఉన్నాయి. అండ్ గ్రాస్ వెయిట్ మనకి 127 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 121 గ్రామ్స్ పడుతుంది. బడ్జెట్లో అయిపోతుంది అండ్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు, జస్ట్ పెండెంట్ చేంజ్ చేసుకోవడమే కదా. అండ్ ఈ పెండెంట్ కూడా మనం వేరే హారంతో వేసుకోవచ్చు, పర్ల్ హారం కానీ, బీట్స్ హారం కానీ, సింపుల్ గోల్డెన్ చైన్స్తో, అలా మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ వడ్డానం చూస్తున్నారు కదా, పైనుంచి ఇలా లీఫ్ అంతా కూడా కటింగ్ బాగా వచ్చింది, కిందేమో సింపుల్గా ఇలా కట్టించారనమాట. ఇక్కడ మీరు లీఫ్ లాగా లేదు, కటింగ్ స్ట్రెయిట్ లైన్లో వచ్చి కింద షార్ప్ ఎడ్జ్ లాగా ఇచ్చారనమాట. కింద డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. పర్ల్ బాల్ ఉన్న దగ్గర గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా, గోల్డెన్ బాల్స్ ఉన్న దగ్గర పైన చిన్న చిన్న పర్ల్ బాల్స్ వచ్చేసాయి. పెండెంట్ పైన చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అమ్మవారి రూపము, పీకాక్స్, అమ్మవారి రూపం మధ్యలో వస్తే చుట్టూ అలంకరణ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, అది కూడా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో. పీకాక్ మధ్యలో వస్తే చుట్టూ లోటస్ లాగా ఇచ్చారు కదా, అవి కూడా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో. మీకు ఈ బెల్ట్ ఏదైతే ఉందో, బెల్ట్ కూడా చాలా క్లాసీగా ఉందండి, అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ కార్వింగ్ వస్తుంది. మీరు ఏ ప్యాటర్న్ నచ్చినా సైజెస్ 100% కస్టమైజ్ చేసుకోవచ్చు, డిటాచబుల్ పెండెంట్ పెట్టించుకోవచ్చు, పిల్లలకైనా పెద్దలకైనా కావాల్సినట్టు చేపించుకోవచ్చు. అండ్ ఓన్లీ మనకి ఫ్రంట్ పార్టే కావాలన్నా కూడా చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 161 గ్రామ్స్, నెట్ వెయిట్ 154 గ్రామ్స్ టోటల్గా చెప్తున్నాను విత్ బెల్ట్. సో మనం నెక్స్ట్ వడ్డానం చూస్తున్నారు కదా, పైన అంతా కూడా ఇలా లీఫీ ప్యాటర్న్తో కట్ వర్క్ వచ్చేసింది, కింద కూడా అలాగే వస్తుందండి. అండ్ ఈ షైనీ ప్యాటర్న్ చూడండి, అంటే కొన్నిటికి ఇట్లా ప్లెయిన్గా వస్తుంది కదా, ఇక్కడ కొంచెం మ్యాట్ షైనీ స్టైల్లో వచ్చేసింది అనమాట. అష్టలక్ష్ముల రూపం అమ్మవార్లు, అంటే గోపురంలో మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టు కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, సీజర్స్, అటువైపున అమ్మవార్లు ఇటువైపున అమ్మవారు, అందుకే అష్టలక్ష్ముల రూపం అన్నాను. మధ్యలో మెయిన్ అమ్మవారు లక్ష్మీదేవి రూపం చాలా కలగా ఇచ్చారు, అటు ఇటు పీకాక్స్ వచ్చేసి, ఫ్లోరల్స్ వచ్చేసి, ఇక్కడ పెండెంట్లో అంతా గ్రీన్ బీడ్స్ వచ్చాయండి. అదే ఇటువైపున మీరు చూసారంటే రైస్ పర్ల్స్తో పాటు గ్రీన్ బీడ్స్ వచ్చాయి. అండ్ మీకు బెల్ట్ కూడా సింపుల్గా లేదు, మంచి పీకాక్ ప్యాటర్న్ కార్వింగ్ వచ్చేసింది. అంటే కొన్ని బెల్ట్స్ ఏంటంటే ఈజీగా బెండ్ అయిపోతున్నట్టు అలా ఉంటాయి కదా, మనం చాలా తక్కువలో చేపించుకుంటే అలాంటి ఛాన్సెస్ ఉంటాయండి. కానీ ఈ బెల్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా, అంటే గ్రిప్పింగ్ అనేది చాలా బాగా వస్తుంది, అందుకే బెస్ట్ వాటిని తీసుకోవడమే బెటర్. హిప్ బెల్ట్ ఎప్పుడు కూడా కొన్ని టైమ్స్ పెట్టుకున్నా కానీ వెంటనే ఇలా క్రాస్ పడిపోతూ ఉంటుంది వెనకాల బెల్ట్ స్టాండర్డ్గా లేకపోతే. ఇదైతే చాలా స్ట్రాంగ్గా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 182 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 172 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి వడ్డానం కలెక్షన్, హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. దూరంగా ఉన్నాము, అబ్రాడ్లో ఉన్నాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మార్కెట్లో కొత్త కలెక్షన్ ఏంటి, ఏ ప్రైజెస్లో ఉంటాయి, ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఉంటాము. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.